guys, welcome to Local Plot Real Estate. మేము ఈ వీడియోలో చెప్పేది వింటే మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనేటప్పుడు మోసపోరు. అండ్ ఈ వీడియో చివర్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా దాదాపు 70% అగ్రిమెంట్ మీద ఉన్న ప్రాపర్టీసే కొనాల్సి వస్తుంది. అగ్రిమెంట్ మీద ఉన్న ప్రాపర్టీని కొనడం అంటే చాలా రిస్క్ తో కూడినది. ఏ మాత్రం అటు ఇటు అయినా మీ సంపాదన అంతా గల్లంత అయిపోతుంది. దీని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ విషయాలు తెలుసున్నారు. అదేంటంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మంచి డిమాండ్ ఉండే ఏరియాలో తక్కువ ధరకు కొని మంచి ధరకు అమ్ముతుంటారు. వీరిని రియల్ ఎస్టేట్ లో రీసేలర్స్ అంటారు. వీరు అసలైన యజమానికి కొంచెం డబ్బు చెల్లించి అగ్రిమెంట్ చేసుకొని పలానా సమయానికి అనగా 3 నెలలు కానీ 6 నెలలు కానీ మిగతా మొత్తం చెల్లించి రిజిస్టర్ చేసుకుంటామని ఒప్పందం చేసుకుంటారు. ఇక్కడ సహజంగా రీసెలర్స్ కి అగ్రిమెంట్ ఉన్నా కానీ ఆ ప్రాపర్టీపై అతనికి పూర్తి హక్కులు ఉండవు. ఒకవేళ మీరు అలాంటి ప్రాపర్టీ ఖచ్చితంగా కొనాలి అనుకున్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా అగ్రిమెంట్ లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదా అగ్రిమెంట్ మీద ఉన్న ప్రాపర్టీ అమ్మే వాళ్ళ మీద కానీ మరియు ఏజెంట్ల మీద కానీ మీకు పూర్తి నమ్మకం ఉన్నట్లయితే వీలైనంత వరకు తక్కువ బుకింగ్ అమౌంట్ ఇచ్చి లేదా టోకెన్ అమౌంట్ ఇచ్చి మధ్యలో ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్కి పోవడం మంచిది. లేదా ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాలి అన్నప్పుడు రీసేలర్స్ తో కాకుండా నేరుగా భూమి యజమానితోని అగ్రిమెంట్ చేయించుకొని రీసేలర్స్ దగ్గర ఉన్న అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయించుకోవాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం రీసేలర్స్ కేవలం ప్రాపర్టీ కొనడం అమ్మడం చేస్తుంటారు అనుకున్నాం కదా. దీని ప్రకారంగా చూస్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టే బిల్డర్స్ అంతా వెంచర్స్ వేసే డెవలపర్స్ అంతా రీసేలర్స్ కిందకి వస్తారు కదా. వీరు కూడా ల్యాండ్ ఓనర్స్ దగ్గర అగ్రిమెంట్ చేసుకొని మనకు ప్లాట్లు అమ్ముతుంటారు. దీనినే మనం రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ అని అనుకోవచ్చు. తర్వాత వీడియోలో ప్రీ లాంచ్ అంటే ఏంటి, ప్రీ లాంచ్ లో ఫ్లాట్స్ కొంటే లాభాల నష్టాలా, ప్రీ లాంచ్ లో జరిగే మోసాల గురించి డీటెయిల్ గా మరియు చాలా వైల్డ్ గా చెప్తాను. చూసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోలు మిస్ అవుతారు. సో అందుకే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ లోకల్ ప్లాట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.